హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సాయి బ్లాగ్ 63. సో మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మీ యొక్క లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దట్ అందరికీ ఎక్కువ మందికి ఫార్వర్డ్ అవ్వడానికి మన వీడియోస్ అనేవి యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. చాలా లైక్ ఈ టెంపుల్కి ఒక పెద్ద స్టోరీయే ఉన్నదండి. సో ఇలాంటి టెంపుల్స్ అనేవి మనం చూడడం చాలా రేర్ దట్టు. సో ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ, అసలు ఈ టెంపుల్ యొక్క స్టోరీ ఏంటి అనేది మీకు అక్కడున్న మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లె చెప్తుంది క్లారిటీగా. సో మనం చెప్తే మనకి తెలిసి తెలియనట్టు మనం చెప్తాం కదా. సో ఆ ఊర్లోని పుట్టి పెరిగిన వాళ్ళతోనే వాళ్ళే క్లారిటీగా చెప్తారు కాబట్టి సో వాళ్ళ చెల్లె అయితే కనుక చెప్తుంది, క్లారిటీగా చెప్తుంది, మీరు వినొచ్చు. సో ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఎలా అంటే మనకి ఒక 1 feet ఒక 2 meters ఒక టెంపుల్ అనేది ఉన్నదండి ఇక్కడ. సో ఇక్కడ చాలా ఒక వైబ్ అనేది టెంపుల్స్ పట్ల చాలా బాగుంది. సో టెంపుల్స్ కూడా కొన్ని చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. సో ఎలా అంటే ఆంధ్ర టెంపుల్స్ ఒకలా ఉన్నాయి షేప్ అనేది. సో ఇక్కడ కర్ణాటక టెంపుల్స్ అనేవి ఇంకోలా ఉన్నాయి. సో కొంచెం డిఫరెన్షియేషన్ అనేది నేను క్లారిటీగా అబ్జర్వ్ చేశాను టెంపుల్స్లోని. సో మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. సో చాలా బాగున్నారు వెంకటేశ్వర స్వామి అయితే. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది అయితే మనం ఎక్కడైనా లైక్ ఎక్కువగా మోస్ట్లీ చూసే వెంకటేశ్వర స్వామి ఒక పెద్ద స్టాచ్యూ ఓన్లీ ఆ తండ్రిదే ఉంటుంది. సో ఇక్కడైతే కనుక అలివేలు మంగమ్మ కూడా పక్కనే ఉన్నారు. సో టెంపుల్ ఇక్కడ ఒక ఇది ఉంది కదండి, ఈ చెట్టుకి కూడా చాలా స్టోరీ అయితే ఉన్నది. సో సిస్టర్ మాటలోనే వినేయండి ఫుల్గా. అందుకని కొన్ని డేస్ తర్వాత ఆవిడకి ఒక గుడి ఉండాలని చెప్పి ఈ గుడిని కట్టి ఈ గుడిలో పూజ చేస్తున్నారు. బట్ ఆవిడ ఆ గుడి కట్టినా కూడా ఆవిడ ఇక్కడే ఉంటుంది అని కొంతమంది అయితే అన్నారు. ఆవిడ యంగ్, ఇప్పుడు ముసలావిడ, ఇప్పుడు యంగ్లో ఉన్నప్పుడు కొంతమంది అంటారు కదా, ఎవరో అన్నారు వెంకటేశ్వర స్వామి మ్యారేజ్ చేసుకోలేదు కూడా ఆవిడనే హస్బెండ్ కింద ఫీల్ అవుతారు అని. కరెక్టేనా? ఆవిడ మాట్లాడి కొన్ని వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో. ఆ మాటలో కూడా ఆవిడ అంటది, మాటకే అంటది ఆవిడ ఎంత క్యూట్గా ఉంటుంది. ఆవిడ మాటకే అంటది, ఏమంటది, నా స్వామి వెంకటేశ్వర స్వామి అని అంటది. పేరేంటి ఆవిడది? రాజమాత దేవి. ఆవిడ ఆంధ్ర కదా? ఏపీలో రావూరు, రాయచూరులో పెద్ద గుడి ఉంది ఆవిడది. రాయచూరులో ఉంటుంది ఎక్కువ, అంటే ఏపీలోనే ఉంటుంది. అప్పటి నుంచి ఇక్కడే ఉంది. వాళ్ళ అమ్మనే వదిలారు. మరి ఎక్కడ ఉంది ఇప్పుడు? తిరుగుతుంది, వదులుతారు. సో ఈ ఆవు అయితే కనుక చాలా బాగుంది. మన సైడ్ అయితే కనుక ఈ టైప్ ఆఫ్ బ్రీడ్ అనేది చూడడం చాలా రేర్. సో ఇదేంటంటే లైక్ చూడడానికి రెడ్డిష్గా కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నదండి. సో ఇది అంట దీని ఏదైతే ఆవు మదర్ ఉంటుందో ఆవు మదర్ ఎక్కడ లైక్ ఈ గుడి కట్టినప్పుడు ఈ గుడికి అనేది ఆవుని దానం కింద ఇచ్చారంటండి. సో ఆవుకి అందరూ కూడా ఊర్లో ఉన్నవాళ్ళు సో ఇంటికి లోపలికి పిలిపించి చిన్నప్పుడు ఆవు చిన్నప్పటి నుంచి కూడా చిన్నగా ఉన్నప్పుడు ఇచ్చారంట. సో దానికి బెల్లం గట్ట, అన్నం గట్ట ఇలాంటివి పెట్టడం వల్ల ఇంట్లోకి తీసుకెళ్ళి సో దానికి అదే అలవాటు అయిపోయి ప్రతి ఒక్క ఇంట్లోకి కూడా ఇప్పటికీ కూడా చాలా పెద్దదై ఇంకొక బేబీ కూడా పుట్టింది. సో ఇప్పటికీ కూడా అలా ఇంట్లోకి అయితే కనుక వెళ్ళిపోతుంది ఆవు. సో ఇక్కడి నుంచి అయితే కనుక మనం శివాలయానికి అనేది వెళ్తున్నాము. సో అసలు మేము ఎందుకు ఇలా తిరిగామంటే హౌస్ వార్మింగ్ అయితే అయింది కదండి. సో నెక్స్ట్ 3వ రోజున వీళ్ళకి అందరం కూడా మ్యాక్సిమం మీకు తెలిసే ఉంటుంది. సో కొత్తగా గృహప్రవేశం అయిన 3వ రోజున చాలామంది నాన్ వెజ్ పెట్టుకుంటారు. సో అమ్మవారికి కోడిని గట్ట కోసుకొని సో అలాగా అదే ఒక ఇదిలోని
ఒక్కొక్క టెంపుల్ అక్కడ ఉన్న చుట్టుపక్కల టెంపుల్స్కి ప్రసాదం పెట్టడానికి అయితే కనుక వెళ్ళాము. సో దట్ మీకు కూడా ప్రతి ఒక్కటి కూడా ఊరిని చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పి. ఇక్కడ ఏంటంటే పొల్యూషన్కి దూరంగా చాలా ప్రశాంతంగా చాలా బాగుంది ఊరైతే కనుక. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసిందండి. సో బట్ ఎండలు అయితే కనుక గట్టిగా ఉన్నాయి. మీకు ఎర్లీ మార్నింగ్ 8కే మీకు ఎండలు అనేవి గట్టిగా అసలు చాలా వేడి గాలి అనేది చాలా ఎక్కువ వస్తుంది. దట్టు ఈ ఇయరే బాగా ఎక్కువ ఉన్నాయంట ప్రీవియస్ ఇయర్స్తో పోలిస్తే. అండ్ అలాగనే చాలా కూల్గా ఒకేసారి కూల్గా అయిపోతుందండి. సో వెరైటీగా అయితే కనుక ఉన్నది ఊరు అనేది. ఇక్కడ శివాలయము. సో శివుడిని కూడా చూడండి ఎంత బాగున్నారో మీరు. సో ఇక్కడ టెంపుల్స్ అనేవి చాలా క్యూట్గా చాలా బాగున్నాయి కదా, మీరు చూస్తున్నారు కదా. ఇది వచ్చేసరికి శివాలయము. సో శివలింగము ఇంత దగ్గరగా మనం చాలా ప్లేసెస్లో అయితే కనుక చూడలేము. సో నాకు తెలిసి భీమవరంలో అయితే కనుక నేను మోస్ట్లీ వెళ్ళేది పెద్ద శివాలయానికి, అలాగనే భీమేశ్వర స్వామి శివాలయానికి. సో అంత దగ్గరగా చూస్తాము. బట్ లింగాలు అనేవి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటాయి కదండి. సో ఇక్కడైతే కనుక ఇలా ఉన్నది లింగము, శివలింగము. సో ఇంకొక వీడియో పెడతానండి, దాంట్లో అయితే కనుక శివయ్య ఇంకా డిఫరెంట్గా ఉన్నారు. సో చాలా మిరాకిల్స్గా అనిపించినాయి నాకైతే కనుక. సో ఇది వచ్చేసరికి చెట్టు, పెద్ద చెట్టు, వేప చెట్టు అన్నమాట. చాలా కొన్ని ఇయర్స్ క్రిందటిదండి, చాలా ఇయర్స్ క్రిందటిది. సో ఇక్కడైతే కనుక చూస్తున్నారు కదా, పక్షులకైతే కనుక వాటర్ పెట్టడానికి అక్కడ అవి పెట్టారంట. నాకు తెలియక ఏంటంటే చెప్పింది చెల్లి. సో ఇక్కడ వేపాకులు అనేవి చాలా తీయగా ఉంటాయంట. సో కోరుకున్న కోరిక అనేవి మీరు ఫస్ట్ వీడియోలో చూసారు కదా వెంకటేశ్వర స్వామి దగ్గర. సో అక్కడ టెంపుల్ అయితే కనుక అక్కడ చెట్టు ఉంది కదండి. సో ఆ చెట్టుకు స్పెషాలిటీ ఏంటంటే అక్కడ కోరుకున్న కోరిక ప్రతి ఒక్కటి కూడా నెరవేరుతుందంట. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పవర్ఫుల్ టెంపుల్ అనేది అక్కడ. ఇది శివలింగం. ఇది శివుడు టైపు ఉన్న శివలింగం దొరికింది. ఇదేమో ఇది బసవన్న టైపు, అంటే నంది టైపు. ఈ రెండు నంది టైప్ ఉన్నాయి, దొరికినాయి అన్ని 4. అందుకని ఇక్కడ పెట్టి పూజ చేసి. ఈ చెట్టు ఆకులు తీయగా ఉంటాయి. అదేంటి అక్కడ ఏదో కట్టారు, అవి పక్షులకి వాటర్ తాగుతాయి. వేపాకులు అంత చేదు ఉండవు. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోతుంది. అమ్మో ఏదైనా కాలు చిక్కడిపోయినట్టుంది. ఏంటి కాలు పొడుగ్గా ఉంది దీనికి? లేదురా, కాళ్ళు కొంచెం పొడుగ్గా ఉన్నాయి వెనక. సో నాకు ఇలాంటి డౌట్సే వస్తూ ఉంటాయి. వాయిస్ కట్ చేయడం మర్చిపోయాను గైస్. సో ఏంటంటే కొంచెం ఆవుకి కాళ్ళు కొంచెం వెరైటీగా ఉన్నాయి. మన సైడ్ కొంచెం అంటే ఇప్పుడు మనం కొన్ని ఆవులు చూసి సో వేరే డిఫరెంట్ ఆవులు చూస్తే అలాగా అనిపిస్తుంది కదా. ఇక్కడ చూసారు కదా టెంపుల్ సైడ్ ఎంత మొత్తం అన్ని పొలాలే. శివకి అయితే కనుక హారతి అనేది ఇచ్చారు. సో ఇంత దగ్గరగా కొంచెం డిఫరెంట్గా ఉంది శివలింగం కూడా, చాలా బాగుంది. సో కొంచెంసేపు అలా కూర్చొని పీస్ఫుల్గా ప్రసాదం పెట్టేసి సో ఇంకా అయితే కనుక స్టార్ట్ అయిపోయాము. ఇంకా చుట్టుపక్కల చాలా ఉన్నాయండి చూడాలంటే. సో ఇవన్నిటిని కూడా క్యాంప్స్ అంటారంట. అంటే ఇంత డిస్టెన్స్ నుంచి ఇంత డిస్టెన్స్ వరకు ఒక ఊరు అనేది ఉంటుంది. సో ఆ ఊరిని అయితే కనుక క్యాంప్స్ అంటారు. అండ్ చూసారు కదా, సో టైం ఎంత అయింది అనుకుంటున్నారు? గెస్ చేయండి, కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో బాయ్ గాయ్స్. ఈ వీడియో అయితే అంతే. ప్రీవియస్ వీడియో చూడకపోతే చూసేయండి.